మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనను అనుసరిస్తున్నటువంటి వారందరితో ఒక సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, ఎవడైనను నన్ను వెంబడించాలని అనుకుంటే లేదా నన్ను అనుసరించాలని అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటున్నాడు. అనగా తనను తాను మరుగైపోవాలి. ఈ లోకపరంగా ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ప్రక్కన పెట్టి తగ్గింపు మనస్తత్వంతో జీవిస్తూ ప్రతిదినము తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అంటున్నాడు. కాబట్టి శిలువ అనగా శ్రమలు, హింసలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి ఈ లోకంలో. అయినా సరే ప్రతిదినము మన శిలువను మనం ఎత్తుకొని యేసునాథుని మనం వెంబడించాలని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు శ్రమలు, హింసలు, వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ అవన్నీ కూడా మనము ప్రక్కన పెట్టి ఆయనను వెంబడించడం మనము మానకూడదు. ప్రతిదినం ఆయన మనం వెంబడిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మన తరంలో మన తర్వాత వచ్చే తరానికి కూడా ఒక ఆదర్శవంతమైన మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తుల వారి శిష్యులుగా మనం ఈ లోకంలో జీవించడానికి మనం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది అని గమనించి గ్రహించుదాం. ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా, బెదిరిపోకుండా క్రీస్తును మనము ప్రతిరోజు వెంబడిద్దాం. ఆయనకు ప్రియమైన బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.